బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ ముగిసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2న వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. బీఆర్ఎస్ తరపు లాయర్ దామ శేషాద్రి నాయుడు 2 గంటల పాటు సుదీర్ఘ వాదనలు వినిపించగా ఏప్రిల్ 2న స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపించనున్నారు. రైట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మరి ఈ విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవై ధర్మాసనం కేసుని ఏప్రిల్ 2కి వాయిదా వేసింది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతకి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం చాలా సీరియస్ గా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. 3 ఎమ్మెల్యేలపై వేరువేరుగా ఫిర్యాదు చేసిన స్పీకర్ స్పందించలేదంటూ కూడా పేర్కొన్నారు. నోటీస్ కూడా ఇవ్వలేదని చెప్పారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని, ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ లో ఉంటున్నామని తమకు చెప్తున్నారని చెప్పేసి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫిర్యాదులపై ఏం చేస్తారో 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని కోర్టు ఆదేశించింది. అయినా పార్టీ మారిన వారికి స్పీకర్ కనీసం నోటీసులు కూడా ఇష్యూ చేయలేదనే అంశాన్ని ఈ రోజు కోర్టు ముందుకు తీసుకొచ్చారు బీఆర్ఎస్ న్యాయవాదులు. అయితే ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీస్ ఇచ్చారని, 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని ఫిబ్రవరి 13న స్పీకర్ నోటీసులు ఇచ్చారని చెప్పారు. అయితే 3 వారాలు అయినప్పటికీ కూడా నోటీసులు ఎటు వెళ్ళాయో తెలియదు. తాము చేసిన ఫిర్యాదుపై నా స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదంటూ కూడా సుందరం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్పందించినటువంటి జస్టిస్ గవాయ్ ఇక పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని కొంత వ్యంగ్యంగానే ఇక్కడ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇలాంటి వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది. ఎప్పట్లోగా తేల్చాలనే విషయంలో గతంలో తీర్పులు స్పష్టంగా చెప్పలేదని పేర్కొంది. అలాంటప్పుడు ఆ తీర్పులు కాదని ఎలా ముందుకు వెళ్ళగలమని వ్యాఖ్యానించింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది. మరి అలాగే పిటిషనర్ల వాదనలు ముగియడంతో విచారణ కూడా సుప్రీంకోర్టు ఏప్రిల్ 2కి వాయిదా వేసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్ తరఫున న్యాయవాదుల వాదనలు పూర్తిగా ముగిశాయి. మరి ఇక స్పీకర్ తరఫున అలాగే అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదనలు ఉన్నాయి. మరి ఈ ఏప్రిల్ 2న కౌంటర్ వాదనలన్నీ వినిపిస్తారని చెప్పేసి సమాచారం అందుతుంది. మరి గతంలో రాజేంద్ర సింగ్ రాణా కేసులో కోర్టు జోక్యం చేసుకుని కేవలం 4 వారాల్లోనే నిర్ణయం కూడా జరిగిపోయిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు. మరి రాజేంద్ర సింగ్ కేసులో 3 నెలలు కాదు 4 వారాలే అని స్పష్టం చేశారు. మరి అంత తొందరగానే అనర్హత వేడి పడిందనే విషయం కూడా ఆర్యం సుందరం బీఆర్ఎస్ తరఫున అడ్వకేట్ ఆర్యం సుందరం వాదనలు వినిపించారు. మరి అయితే ఈ కేసులో తగిన సమయం అనే అంశానికి సంబంధించి మరోమారు ఇక్కడ చర్చ వచ్చింది. తగిన సమయం అంటే ఏంటి? నిర్ణయం స్పీకర్ మాత్రమే తీసుకోవాల్సింది. మరి తగిన సమయం అంటూ కాలయాపన చేస్తున్నారు. అలాగే ఈ అంశానికి సంబంధించి త్వరగా డెసిషన్ స్పీకర్ తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించడం జరిగింది. మరి ధర్మాసనం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఏప్రిల్ 2న అటు అసెంబ్లీ స్పీకర్ అలాగే అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ వాదనలు విన్న తర్వాత ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోబోతుంది. మరి కేసు అయితే చాలా సివియర్ గా ఉందని చెప్పాలి. కోర్టు కూడా చాలా స్పీడ్ గా దీన్ని డిస్పోజ్ చేయాలనే చూస్తుంది.